గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఫైనల్ పీరియడ్స్లో మనకి ఓవరాల్ 5 యూనిట్స్ ఉంటాయి కదా, అందులో 4 యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ 5th యూనిట్ వచ్చి మనకి కమర్షియల్ ఫ్లోరికల్చర్. సో అందులో మనకి ఓవరాల్గా పూలకి సంబంధించిన కల్చర్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. అందులో మనం తెలుసుకున్న టాపిక్స్ ఏంటంటే రోజ్ కల్టివేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చి మ్యారీగోల్డ్ కల్టివేషన్. సో ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి మనకి ట్యూబరోజ్ కల్టివేషన్. సో ట్యూబరోజ్ ప్లాంట్స్ని ఏ విధంగా కల్చర్ చేస్తారో మనం టుడే క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇందులో మనకి సైంటిఫిక్ నేమ్ వచ్చి ట్యూబరోజ్ పాలియాంథస్ ట్యూబరోజా. ఫ్యామిలీ వచ్చి అమరేలిడేసి. అండ్ ఆరిజిన్ వచ్చి మెక్సికో. అండ్ కామన్ నేమ్ వచ్చి రజనీగంధ. బెంగాల్ హిందీ. అండ్ సుగంధరాజ. సో ట్యూబరోజా పాలియాంథియా ట్యూబరోజా అనేది సైంటిఫిక్ నేమ్. ఫ్యామిలీ వచ్చి అమరేలిడేసి అండ్ ఆరిజిన్ అది ఈ మొక్క యొక్క నేటివ్ ప్లేస్ వచ్చి మనకి మెక్సికో. సో కామన్ నేమ్స్ వచ్చి మనకి రజనీగంధ అంటే బెంగాల్, హిందీ వాళ్ళు ఎక్కువగా రజనీగంధ అని పిలుస్తారు. నెక్స్ట్ సుగంధ రాజా అని కూడా కొన్ని ఏరియాస్లో పిలవడం జరుగుతుంది. తమిళనాడు కన్నడ ఏరియాలో మాత్రమే మనకి ఇలా పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ద గ్రాస్ లైక్ లీవ్స్ అండ్ ట్యూబరోజ్ లాంగ్ విత్ ద narrow and plants drop and hardly extends to the 15 to 20 centimeter height. They are leaves and light greenish color and provide and arched. సో మనకి ఈ ప్లాంట్ అనేది 15 నుంచి 20 ఫీట్ల ఎత్తు వరకు లేదా సెంటీమీటర్ల ఎత్తు వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లాంట్ అనేది లీవ్స్ గ్రీనిష్ కలర్, లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటాయి. సో దానిలో కూడా మనకి కొంచెం నారోస్ అనేవి అంటే గీతలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లాంట్ అనేది ఎక్కువ మనకి బెంగాల్ స్టేట్ ఏరియాలో మాత్రమే ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రమ్ ఆఫ్ ద ఫ్లవరింగ్ బడ్స్ అండ్ ఎయిదర్ టు సింగిల్ డబల్ with the tubers so shape. It is the flowers are pure and with the single cultivars and double cultivars. సో మనకి ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనకి దుంపల నుంచి ఎక్కువగా ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా బడ్డింగ్స్ ద్వారా అంటే పువ్వు మొగ్గల ద్వారా కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో పువ్వు మొగ్గలు కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ బడ్స్ అనేవి స్టార్టింగ్లో మనకి రెడ్డిష్ కలర్లో ఉంటాయి. సో అవి బాగా గ్రో అయిన తర్వాత మనకి వైటిష్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ట్యూబరోజా అనేది ఎక్కువగా మనకి డెకరేషన్ ఫ్లవర్స్లోని ఫ్లవర్ వాజల్లో దండల తయారీలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే బెంగాల్ ఏరియాస్లో ఎక్కువ బర్త్డే సెలబ్రేషన్స్లో ఈ ట్యూబరోజా ఫ్లవర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అకేషనల్ వేస్లో కూడా ఫ్లవర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రొపగేషన్ అంటారు. ఇందులో మెథడ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ వచ్చి propagation, second one వచ్చి manual and fertilizers. requirement
propagation and manual and fertilizers requirement. So propagation ఏ విధంగా చేస్తారంటే మనకి the plants are growing from the bulbs. So Bailey in this book manual of cultivated plants. So manual of cultivated plants అనే బుక్ లో మనకి ట్యూబరోజం ప్లాంట్స్ ని ఏ విధంగా కల్చర్ చేయాలి అనేది రాస్తుంది. సో ఈ బుక్ లో ఆధారంగా మనకి ట్యూబర్స్ ద్వారా లేదా బల్బ్స్ ద్వారా మాత్రమే మనకి ప్రాపగేషన్ అనేది ట్యూబరోజ్ ప్లాంట్స్ లో జరుగుతుంది అని తెలుస్తుంది అన్నమాట. So the root stalks in the bulb shaped and tuber are placed to the genus in the family Agaveaceae. So కొన్నిసార్లు ఈ ఫ్యామిలీని Agaveaceae ఫ్యామిలీలోకి చేర్చడం కూడా జరిగింది. These are the planted and before and during the rains in the plants. So in maybe June and is the hills. So మే జూన్ నెలల్లో మనకి ప్లాంట్స్ యొక్క కల్టివేషన్ అనేది ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. సో ఈ సీజన్లో మాత్రమే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ద ఓల్డ్ రూట్స్ ఆర్ కట్ అవే టు ద బేస్ ఆఫ్ ది tubers below the planting and is the large tubers in the centers of the clusters and west of the planting and smaller and once take 2-3 years of come flowering after depending on their size and dry areas and complementarily closest spacing in their recommended. సో మనకి కొన్ని రకాల ట్యూబరోజస్ స్పీసెస్ అనేవి ఏంటంటే సో డ్రై ఏరియాలో కూడా మనకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మ్యాక్సిమం మనకి బెంగాల్ స్టేట్స్లో ఎక్కువగా వాటర్ ఉన్న ఏరియాలో మాత్రం మనకి ట్యూబరోజం ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లవరింగ్స్ అనేవి తక్కువ మొత్తంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి పెద్ద ట్యూబర్స్ని కనుక మనం వేసినట్లయితే సాయిల్లో మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవుతాయి. సో ఫ్లవరింగ్ కూడా మనకి ఫాస్ట్గా వస్తుంది. అలా కాకుండా బల్బిల్స్ అనేవి మనం చిన్న సైజుని ఎంచుకుని సాయిల్లో వేసినప్పుడు మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఫ్లవరింగ్ అనేది రావడానికి మనకి 2 నుంచి 3 సంవత్సరాల టైం అనేది పట్టడం జరుగుతుంది. సో ఇది కొన్ని డ్రై ఏరియాస్లో కూడా ఎక్కువగా పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఎక్కువగా మనకి స్పేసింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో సాయిల్ అనేది శాండ్ సాయిల్లో మనకి ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. సో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో మాత్రమే మనకి ప్రాపగేషన్ అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో మనం సెకండ్ వన్ వచ్చి మనకి మేనర్ అండ్ సో సెకండ్ వన్ వచ్చి మనకి మాన్యువల్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ రిక్వైర్మెంట్స్. సో ఫెర్టిలైజర్స్ రిక్వైర్మెంట్స్ విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సఫిషియెంట్ FIM or town compost should be added to the soil before planting. Nitrogen is a highly and beneficial for the increasing leaf numbers of spikes and numbers of florists. So phosphate is also beneficial for good quality flowers. Heavy irrigation once in a 5 to 10 days. So depending upon the weather and conditions and increase the tuberose is the
voracious feeders. So application of weak liquid and manner prepared. So preparing a fresh crowding of oily cake of mixed in the small requirement areas and mounting the supplement during the periods of vigorous growth. సో మనకి ప్లాంట్స్ యొక్క గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా రావాలంటే మనకి మేనర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మేనర్ అనేది దేని నుంచి ఇస్తారంటే ఆయిల్ కేక్ మిక్స్చర్. సో ఆయిల్ టీగా మిగిలిన పిండి పదార్థాల నుంచి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి మనకి అదర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఈ మెటీరియల్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అందినప్పుడు మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధానంలో మనకి ఫెర్టిలైజర్స్ రిక్వైర్మెంట్తో పాటు మనకి ఫెర్టిలైజర్స్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఓవరాల్గా ట్యూబరోస్ thrives and best in the fertilizers and well the drainage and soil and sunny places and through the sometimes. So also grow in the particular shades. So అంటే మనకి ప్లాంట్స్ అనేవి నీడ ఉండే ఏరియాలో కూడా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. సో మనకి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు షేడ్ నెట్ని యూజ్ చేసి ప్లాంట్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అయ్యే విధంగా చేయడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. So to have a succession flowering, the tuber should be a planted at the 15 days interval or throughout the year of especially under బెంగళూరు అండ్ కండిషన్స్. సో బెంగళూరు ఏరియాలో ఉండే వాతావరణం అనేది మనకి ట్యూబరోసెస్ని కల్చర్ చేయడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది. సో మన సైడ్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటాయి ఈ ప్లాంట్స్. కానీ ఆ సైడు అనేవి ఎక్కువగా పెరగడం వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనితో పాటు ఇన్ దిస్ స్పేసెస్ క్యాల్కులేటెడ్ ఆల్సో విత్ ఇన్ ద హయ్యర్ rainfall in mild winter. So possible to have flower almost throughout the year, especially under Bangalore and conditions. సో మనకి విండ్ అంటే ఆర్ద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రైనింగ్ వాటర్ కూడా మనకి రైనింగ్ సీజన్లో కూడా మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అవడం జరుగుతుంది. సో అక్కడ ఇప్పుడు మనకి వర్షం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఈ లిల్లీ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో అంటే బెంగళూరు వెదర్ కండిషన్ బట్టి కూడా మనకి ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ దిస్ ప్లేసెస్ కల్కట్టా ఆల్సో within the high rainfall and the mild winter. So it is the possible of the having flower almost through the year. In the northern plants, in the plants are damaged for cold temperature and first of the hence commercial cultivation into the ప్రాఫిటబుల్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మన ఏరియాలో పెంచితే కనుక ఇవి ఎక్కువ వెదర్ కండిషన్కి అనుకూలంగా ఉండవు. సో ఆటోమేటిక్గా మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ట్యూబరోస్ కెన్ ఆల్సో బి గ్రో ఇన్ టు ద 25 to 30 సెంటీమీటర్ పాట్స్. సో మనకి ఈ మొక్కల్ని మనం కుండీలో పెంచాలి అనుకున్నప్పుడు 25 నుండి 30 సెంటీమీటర్ లెంత్ ఉండే కుండీల్లో మాత్రమే మనకి ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఏ పాట్ మిక్చర్ కాన్స్టెంట్స్ ఆఫ్ 1 part ఆఫ్ గార్డెన్ సాయిల్. దీంట్లో మనకి కొన్ని రకాల పార్టికల్స్ అనేవి వేయడం జరుగుతుంది కదా. సో ఆ పార్టికల్స్ ఏమేంటి అంటే ఫస్ట్ 25 to 30 సెంటీమీటర్స్ పాట్ని తీసుకుంటారు. గార్డెన్ సాయిల్ 1 layer 1% వరకు తీసుకోవాలి. నెక్స్ట్ 1 part ఆఫ్ ఈచ్ ఆఫ్ ద లీఫ్ మౌల్డ్. లీఫ్ మౌల్డ్ అనేది కూడా ఒక లేయర్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ FYM లేదా
మనకి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియంతో కూడిన కెమికల్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. కోరైస్ శాండ్, వన్ బై ఫోర్త్ అండ్ చార్కోల్ పీసెస్, చార్కోల్ పీసెస్ అంటే 25 to 30 సెంటీమీటర్స్ ఉన్న పాట్ని తీసుకోవాలి. అందులో మనకి గార్డెన్ సాయిల్ ఒక లేయర్ వేయాలి, నెక్స్ట్ డీప్ మోడ్ ఒక లేయర్ వేయాలి, నెక్స్ట్ న్యూట్రిషన్తో కూడిన కెమికల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఒక లేయర్ వేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి కొరల్ శాండ్ అంటే గరుకు ఇసుక అనేది కూడా ఒక లేయర్ వేయాలి. సో దీనిపైన మనకి చార్కోల్ పీసెస్ను కూడా స్ప్రెడ్ చేయాలి. ఇలా చార్కోల్ పీసెస్ వేసినప్పుడు మనకి వాటర్ పడతాం కదా, సో ఈ వాటర్ అంతా కూడా ఆ మెటీరియల్ తోటి కలిసినప్పుడు మొక్క గ్రోతింగ్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎవాపరేషన్ రూపంలో వాటర్ అనేది కోల్పోకుండా ఉండడం కోసం మనకి సాయిల్ పైన ప్లస్ ప్లాంట్కి మధ్యన మనకి ఒక లేయర్ కింద చార్కోల్ పీసెస్ని వేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు వాటర్ ఎవాపరేషన్ అనేది త్వరగా జరగకుండా ఉంటుంది. ప్లస్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ అనేది ప్లాంట్ సాయిల్లో మనకి ఇమిడి ఉంటుంది అనమాట. సో ఈ విధానం ద్వారా మనకి ఎక్కువగా ట్యూబరోజ్ ప్లాంట్స్ని కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కుండీలో పెంచడానికి వేయవలసిన మెటీరియల్స్ అనమాట. సో ఈ విధానాన్ని అందరినీ కలిపి ఏమంటారంటే ట్యూబరోజ్ కల్టివేషన్ అని అంటారు. సో ట్యూబరోజ్ కల్టివేషన్కి మరొక పేరు ఏంటంటే లిలియం కల్టివేషన్. సో లిల్లీ పూలు ఉంటాయి కదా, సో లిలియం కల్టివేషన్ కూడా మనకి ఇందులోకే వస్తుంది. సో ఈ రెండు కూడా లిలియం అండ్ ట్యూబరోజ్ కల్టివేషన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ఐ క్వశ్చన్లో లిలియం కల్టివేషన్ అని అడిగినా లేదా ట్యూబరోజ్ కల్టివేషన్ అని అడిగినా కూడా మనకు ఆన్సర్ అనేది ఇదే రాయాలి. సో ఈ కల్టివేషన్ ఏమంటారంటే ట్యూబరోజ్ కల్టివేషన్ అని అంటారు. ప్రాసెస్ అంతటినీ కలిపి.